సార్ ఎంతోమంది హిందువుల కల ఎట్టవేలకు ఎట్టకేలకు నెరవేరబోతోంది అయోధ్య రామ మందిర కార్యక్రమం. ఈ నెల 22న. సో, దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? చూడమ్మా, 400 సంవత్సరాల ఫైట్ అది. హ్మ్. అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దానికి పునాది పడింది అక్కడ. కోర్టు అప్పుడే అనుమతి కూడా ఇచ్చింది హ్మ్. పూజలు చేసుకోవడానికి. రాజకీయ కోణం మనం పక్కన పెడితే, కోర్టుల్లో కేసేయడం కానీ, దానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, అన్నిట్లో కూడా అంటే మారల్ సపోర్ట్ కానీ భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది. నాయకుల పాత్ర ఉంది. ఎవరు కాదండి, అదేం రహస్యమే కాదు. శంకుస్థాపన కార్యక్రమం చేసింది కూడా నరేంద్ర మోడీ గారే వెళ్ళి 4 సంవత్సరాల క్రితం. హ్మ్. ఇవాళ పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు చేతులారా ఆ విగ్రహాన్ని అందిస్తున్నారు ప్రధానమంత్రి గారు. ఏమిటి తప్పు? ప్రధానమంత్రి గారు హిందువే, ఆ సంస్థ నుంచి వచ్చినోడే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినోడే. ఆర్ఎస్ఎస్ ఫైట్ చేయలేదా దాని గురించి? చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి కొన్ని హిందువులు అనేటువంటి వాళ్ళు ఒక దేవుడిగా నమ్మినప్పుడు, ఆ విశ్వాసం అనేది ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన విశ్వాసాలు ఎవరు పక్కన పెట్టుకోవాలని ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదే. ఏ రాజ్యాంగం చెప్పలేదు. మరి మీరు ఎందుకు హైదరాబాద్ సెక్రటరేట్లో మసీదు కట్టావు? సెక్రటరేట్లో గవర్నమెంట్ బిల్డింగ్ కాదా? గవర్నమెంట్ ప్రెమిసెస్లో ఎందుకు కట్టారు? అది కట్టారు, మళ్ళీ టెంపుల్ కూడా కట్టారు. టెంపుల్ ఎందుకు కట్టారు? లౌకికవాదం అని మాట్లాడినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల ప్రెమిసెస్లో దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ కట్టడానికి అవకాశం ఉంది లేదు. మరి అయినా కూడా అవన్నీ జరిగిపోతున్నాయి కదా. ఎందుకు? మత విశ్వాసాన్ని గౌరవించాలా అని. అవునా? ఇది కూడా అలాగే మత విశ్వాసానికి సంబంధించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం కాదు, స్టేట్ గవర్నమెంట్ కార్యక్రమం కాదు. అది ఒక ట్రస్ట్, రిజిస్టర్డ్ ట్రస్ట్. ఆ ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. ఎవరిని పిలవాలా, ఎవరిని పిలవకూడదని. వాళ్ళు బుద్ధి పుట్టినాడు వాళ్ళు పిలుచుకుంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పిలుచుకుంటారు. అయితే పిలుచుకునే వాటిల్లో ఏముంటుంది? చాలామంది వాళ్ళకి చందాలు ఇచ్చారు, అంటే ఫండ్స్ ఇచ్చారు. ఫండ్స్ ఇచ్చిన వాళ్ళని పిలవకుండా ఎక్కడైనా ఉంటారా? ట్రస్ట్ అంటే పిలవకుండా ఉంటారా? చందాలు పిలుస్తారు కదా. ఇప్పుడు నా శక్తికి నేను 10 రూపాయలు ఇచ్చుండొచ్చు, ఇంకొక ఆయన శక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చుంటాడు. 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలుస్తారా? పిలవరా? పిలుస్తారు. ఆ క్రమంలో వాళ్ళు కొంత లిస్ట్ అవుట్ చేసుకొని, సరే మళ్ళీ ఓవరాల్గా ఏం ఆలోచించారంటే రాజకీయ పరంగా కూడా మళ్ళీ విమర్శలు ఎందుకు అని అంటే ఎవరైతే గుర్తింపు పొంది కాస్త రికగ్నైజ్ ఎన్నికల్లో పోటీగా ఉండే పార్టీల అధ్యక్షులందరినీ కూడా పిలిచారు. పోయేవాళ్ళు పోతారు, వద్దని వాళ్ళు వద్దంటారు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, పోవాలని ఏం లేదు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందువులలో చైతన్యం వచ్చి 400 సంవత్సరాల నుంచి వేచి చూసినటువంటి ఒక దేవాలయము నిర్మాణం అక్కడ జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ అన్ని దేశాల్లో కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు మనకు టీవీలలో రోజు. ఎందుకు వచ్చింది చైతన్యం? నరేంద్ర మోడీ గారు చెప్తే చేస్తున్నారా? బీజేపీ చెప్తే చేస్తున్నారా? వాళ్ళు లేదు కదా. వాళ్ళంతా బీజేపీనా చేసేవాళ్ళంతా? కాదు కదా. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు జై శ్రీరామ్ అంటున్నాయి. అందరూ వాళ్ళు జై శ్రీరామ్ అంటే బీజేపీ అంటే తప్పది. అది చాలా తప్పది. కాంగ్రెస్ పార్టీలు చందాలు ఇవ్వలేదా? ఇచ్చారు. మీకు తెలియకపోవచ్చు కానీ ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాము అంటే తిరస్కరించడానికి కారణం ఏంటి సార్ అసలు? అంటే ఇది హిందుత్వ వాదం అనుకోవచ్చా? ఏంటి అసలు అది? ఇప్పుడు అలా కాదమ్మా. వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ మైలేజే కావాలి వాళ్ళకి ఎప్పుడు. మనం అక్కడ వెళ్ళి పాల్గొంటే మన ఓటు బ్యాంక్ ఏదైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ ఉందో అది ఎక్కడ పోతుందో అని భయం వాళ్ళకి. అంతకుమించి వేరే ఏముంది? ఇంకా వాళ్ళేం దేవుని ఇప్పుడు ఏచూరి
రిజెక్ట్ చేశాడు. రాజకీయం ఇదిలో మేము పోమన్నాడు. ఆయన పేరే హిందువు పేరు. ఆయన పేరే. లెఫ్టిస్టులు ఎవరు కూడా టెంపుల్కి పోరా? పెళ్ళిళ్ళు చేసేటప్పుడు హిందూ సాంప్రదాయాలు పాటించరా? 99% పాటిస్తారు. ఎవరో ఒకరు ఉండింటారు నాకు దేవుడే లేడు అని చెప్పి అన్ని వదిలేసిన వాళ్ళు. నేను కల్లారా చూశాను. ఇప్పుడు కేరళ ఉంది, లెఫ్ట్ పార్టీ సిపిఎం పార్టీ పరిపాలనలో. అక్కడ కేరళలో కమ్యూనిస్టులు అందరూ గణేష్ ఉత్సవాలు, అయ్యప్ప స్వామి ఉత్సవాల్లో పాల్గొని పొట్లు పెట్టుకొని ఎగరరా? ఎగురుతారు. నేను కల్లారా చూశాను ఎగిరింది. మరి ఎందుకు మరి ఎక్కడుంది? అక్కడ ఆ హిందుత్వ భావన వేరు, రాజకీయాలు వేరు. నీకు రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరు, మేము దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, కాదని ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ ఉంటారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు మసీదుకు వెళ్ళరు, చర్చికి వెళ్ళరు, టెంపుల్ కూడా వెళ్ళరు, అన్నింటినీ వ్యతిరేకిస్తారు వాళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు సిద్ధాంతం ముసుగులో మేము దేవుళ్ళు లేరు, మేము నమ్మము దేవుళ్ళని అని చెబుతూనే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే హిందూ సాంప్రదాయం పాటిస్తారు, ఎవరు కనపడకపోతే దేవుడికి మొక్కుతారు, మళ్ళీ బీజేపీని వ్యతిరేకిస్తారు. బీజేపీ అక్కడ ఏమైనా బీజేపీ ప్రోగ్రామా? అది లేదు. ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామా? కాదు కదా. అది ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి గారిని ఆహ్వానించారు, మీరు మీ చేతుల మీదుగా అందించండి. ప్రతిష్ఠ చేసేది ఎవరు? పూజారులు. ఈయన కేవలం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికి అందించేటువంటి ప్రోగ్రాం అది. ఆయన ప్రతిష్ఠ చేయడక్కడ. సరిగా అవగాహన లేక మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను చాలామంది. ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడని. ఈయన అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తీసుకెళ్ళి మూల విరాట్ అక్కడ కూర్చోబెట్టారు విగ్రహాన్ని, బాలరాముడిని. ఆ విగ్రహం అక్కడ ఉన్నదాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠ చేస్తున్నారో ఆ డిస్టెన్స్, ఆ కొంచెం దూరం అది తీసుకెళ్ళి వాళ్ళకు అందిస్తాడు. అది ప్రోగ్రాం. వాళ్ళు దాన్ని అక్కడ శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు అక్కడ ఎదురుగా కూర్చుంటారు. అక్కడ ఏంటంటే ప్రోటోకాలు, తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ బేస్ చేసుకొని ఎవరిని అలౌ చేయాలా అక్కడ కూర్చోవడానికి అనేది వాళ్ళు ట్రస్ట్ నిర్ణయించుకొని వాళ్ళని ఎవరిని పిలిచారో వాళ్ళు అక్కడ కూర్చోబెడతారు. మనకి అత్యంత భారత ప్రధానమంత్రిగా అత్యంత మనకు అంతకంటే మించిన పోస్ట్ ఉందా? ఆయనకి అర్హత లేకుండా ఉంటుందా కూర్చోవడానికి? ఉంటుంది కదా. వాళ్ళు పిలుస్తారు, గౌరవిస్తారు కదా, కూర్చోబెడతారు. ఏంటి ఈ ప్రతిదీ విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు మారుపోతున్నాయి పిల్లలతో సహా. మీరు చూడండి సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ అన్నీ కూడా ప్రచారం చేస్తున్నాయి. మరి ఆపగలుగుతారా మీరంతా? వాటిని వీళ్ళందరూ లెఫ్టిస్టులు ఆపలేరు కదా. ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు. దాన్ని రాజకీయం చేసుకోవడం కరెక్ట్ కాదు. దేవుడి భక్తి వేరు, రాజకీయం వేరు, అంతే కదా. దానికి సంబంధమే లేదు. ఏం సంబంధం ఉంది? నేను నా ఇష్టం వచ్చిన పార్టీలో నేను ఉంటా. వీళ్ళు ఏమైపోయింది, వీళ్ళకి ఎలా అయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యేకించి జై శ్రీరామడేలు బీజేపీ అనేటువంటి మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళకి. మీరు కూడా జై శ్రీరామారెడ్డి, ఎవరు వద్దన్నారు? వద్దన్నారు కదా, ఎవరు వద్దరు. మీరు కూడా జై శ్రీరామారెడ్డి.